దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన భాగ్య ద్వారా దేవునికి స్తోత్రం. దేవుడు మనందరూ కూడా ఆయుష్, ఆరోగ్యం, బలం, శక్తి, సామర్థ్యం దేవుడికి జీవిత వరకు కృపాక్షేమంతో దేవుడు నడిపించినందుకు దేవునికి స్తోత్రం. రోజుల్లో దేవుడు అన్ని విధము కలిగిన ఇబ్బందుల్లో దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు, ఆయన చాలిన దేవుడు, అన్ని విషయంలో మనకి సహకారిగా ఉండి మనల్ని ఆదరించున్న దేవుడు. ఈ పక్కన ఆయుష్, ఆరోగ్యంతో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసి తీరడానికి గొప్ప కృపా వాత్సల్యం దేవుడు మనకి దయచేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పక్కన ఆరాధన కూడి అందరూ కూడా నేను ఆహ్వానపరిచి తీరుతున్నాను. ఒక విజ్ఞప్తి, ఎప్పుడు సంఘానికి నేను చెప్పే ఒక మాట, 8:30కే ఇక్కడ ఆరాధన, 8:30 తర్వాత వచ్చేవారు ఇక్కడ కూర్చోడానికి చివరికి కూర్చోండి, పర్వాలేదు, మా ప్రాబ్లం ఏం లేదు. మేము ఎప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళని. మీరు ఎలా జీవించాలో ఉన్నది మీ వ్యక్తిగత స్వాతంత్రంగా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. 8:30 ప్రాంతం అంటే 8:30 ముందు ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రార్థన చేయాలి. మేము మాత్రం వండేసి మేము మాత్రం తినడానికి కాదు ఇక్కడ మేము ఆరాధన నడిపించుకుంటుంది. కొందరు అనుకుంటున్నారు ఇల్లు తినడానికి మాత్రం వస్తే సరిగ్గా కాదు, సాయంత్రం నుంచి రావాలి, ముగింపువరకు ఉండి తినాలి. దానికి మీరు సమయం క్రమపరచలేకపోతే మేము ప్రార్థన చేసి క్రమం చేస్తాం. మరొకసారి నేను చెప్తాను, ప్రార్థన చేసి సమయం క్రమం చేస్తాను. అలా ప్రార్థన చేసి సమయం క్రమం చేస్తే మరి మీ పరిస్థితి ఏంటో నేనేం చెప్పలేదు, తెలుసుకోలేను. నేను మొత్తం దేవుని చేతి స్వాతంత్రాన్ని ఇచ్చింది. అందుకే మరొకసారి నేను చెప్తున్నాను, ఇక్కడ ఆరాధన 8:30కి, 8:30 తర్వాత దయచేసి ఇక్కడ రావద్దు. అలా ఆయనకి కూర్చోండి. మేము దీపం కలిగిన దేవునికి సేవించి తిరుగుతున్నాం. మీ మూలంగా మా దేవునికి అవమానం కలిగించి తిరగడం మాకు నచ్చట్లేదు. నీకు నచ్చినప్పుడు వస్తావు, నచ్చినప్పుడు లెక్చేది. ఇది సంత కాదు, దేవునికి ఆరాధన చేసే వేదిక అన్నది మర్చిపోకూడదు. ఆయన దహించుచున్న అగ్ని, ఆయన వాక్యం రెండంచుల ఖడ్గమై ఉన్నది. అది ఏ రీతిగా నేను గాయపరచకుండా జీవితాన్ని క్రమపరచు తీరండి. కావాలంటే శనివారం రోజు 6 గంటలకు పడుకునివ్వండి. 6 గంటలకు పడుకుని పోయి పొద్దున్న 6 గంటలకు లేచి స్నానాలు చేసి రెడీ అయి ఉండేది 8:30 చర్చికి రావడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు ఉన్న అమ్మ నాన్నలు అయితే మీ పిల్లలు ఆత్మీయతలో ఎదగాలి అనే ఆశ ఉంటే పిల్లలకి సండస్కో లేదు, గలీజ్ మందు తాగేసి అన్యాయం చేసుకుని తిరగాలంటే ఓకే, పిల్లలకి సండస్కోలకు రాకుండా ఎక్కడైనా పంపించుకో, దాంట్లో నాకు విషయం ఏం లేదు. నేను మరొకసారి నేను చెప్తాను, ఇక్కడ సండస్కో 8 గంటల ఉంది, 8:30 ఇక్కడ అమ్మ నాన్న పిల్లలకి సండస్కో నేర్పించాలంటే 8కి వచ్చి వారితో కలిసి సండస్కోలతో పాల్పంచుకొని వారి ఆత్మిక స్థితిగతిని బాగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. లేదు నేను మా నాశనం వస్తుంది అంటే నో ప్రాబ్లం, మీరు అలాగే వెళ్ళండి, మీ నాశనం మీకే దగ్గరికి తీరుతుంది. ఈ 1 దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు మనల్ని సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఈ 1 మనం చదివిన వాక్య భాగము మనకి చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, యోసేపు కలిగిన పిల్లలు 16వ వచనంలో ఎఫ్రాయిము గురించి చెప్పబడినట్టుగా మనకి కడుతున్నాయి. 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనషే గోత్రస్తులకు దేవుడు అప్పగించిన స్వాస్థ్యం గురించి చెప్పబడినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. మనషే గురించి అక్కడ చెప్తున్న మాటలు దాన్ని 18వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యెహోషువ 14వ వచనం క్షమించండి. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటితో ఒక వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము గొప్ప జనమే కదా, ఇది వరకు యెహోవా మమ్మల్ని దీవించెనని మనవి చేయాలి. అక్కడ చదివిన వాక్య భాగంలో మనషేకి స్వాస్థ్యాన్ని ఇచ్చినప్పుడు ఇరు కుమారులు కూడా యెహోషువ దగ్గరికి వచ్చి ఒక విన్నపాన్ని ప్రస్తావించి తీరారు. ఆత్మిక విషయంలో కుటుంబం లేదు, ఆత్మిక విషయంలో అందరూ కలిసి తినాలి. అది దేవుని బిడ్డలైనా అభిషేకులైనా ఆత్మిక విషయాలు ఎప్పుడు ఏమైనా తినాలి, కలిసేటటువంటి తినాలి. అందుకే ఎఫ్రాయిము మనషే ఇద్దరు యెహోషువకి కలిగిన సంతానములు. వారి గురించి అక్కడ చెప్తున్న మాట, వారికి ఉన్న జనసంఖ్య అధికంగా ఏమైంది, ప్రబలంగా ఉన్నందున వారికి దొరికిన వాగ్దాన దేశంలో స్వాస్థ్యము ఇంకా కాస్త కావాలన్న ఆత్మీయత ఏం చేసింది, కలిగి తీరినట్టుగా బైబిల్ మనకి ప్రస్తావించి తీరుతున్నది. దానికి వారు మన యెహోషువ దగ్గరికి వచ్చి వారు చెప్పిన ఒక మాట మనం అక్కడ చదివాం. 18వ వచనం చదివినప్పుడు యెహోషువ వారికి చెప్పిన ఒక మాట, మీకు అప్పగించిన స్వాస్థ్యం మీకు దొరికి తీరాలంటే మీ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతంలో మీరు ఏం చేసుకుని తినాలి, అక్కడ ఉన్న చెట్లను నరికేసి తిని నీకున్న సరిహద్దును నీవు విస్తారపరచుకోవడానికి ప్రయత్నం చేసి తినాలి. దేవుడు నీకు స్వాస్థ్యం ఇచ్చేది నిజమే, కానీ దానిని వృద్ధిపరచాలన్న ఆశ నీకు ఉండాలి. అర్థం కాలేదు. కొన్ని దేవుని బిడ్డలకు ఉన్నది ఉన్న రక్షణ పొందినప్పుడు ఒక కంపే, చచ్చేటప్పుడు కూడా ఒక కంపే. రక్షణ పొందేటప్పుడు ఒక అన్యవాసే, చచ్చేటప్పుడు కూడా ఒక అన్యవాసే. రక్షణ పొందేటప్పుడు కూడా ఒక వాక్యమే, చచ్చేటప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఏముంది తినాలి, ఎదురులో వచ్చేటటువంటి తినాలి. యోసేపు ప్రత్యేకత
ఆశీర్వాద ప్రణాళికలో తన నాన్న ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదంలో చెప్పిన ఒక మాట, యోసేపు ఫలించిన ద్రాక్షావళి. ఈ పవిత్ర నీవు యోసేపుకు ఆధారపడి కట్టిన దేవుని బిడ్డలో నీవు ఫలింపుండి తీరాలి. నీ సంఘం బిడ్డ స్థాపింపబడింది, సుమారు 7 సంవత్సరాలు గతించింది, 27 సంవత్సరాలు గతించి తీరింది. ఇప్పుడు కూడా నీకు అప్ప ఒకసారి చూసుకో, నీ ఆత్మీయ స్థితిగతి ఒకసారి చూసుకో, నీకు సంఘం పట్ల ఉన్న బాధ్యత ఒకసారి చూసుకో. అది ఒక కంపైనా ఎదుగుదలలోకి వచ్చిందో లేదో ఒక పగటిలో విచారణ చేస్తుంది. కానీ ఒకవేళ ఎదుగుదలలోకి రాలేదంటే ఈ పగటి వేళ మహాశయ ఎప్పుడైతే గురించి నేర్చుకో, వారికి ఉన్న సరిహద్దులు విస్తారపరిచి తీరడానికి వారి ప్రజాల సంఖ్యను సరిపడిపోయేంతటిగా ఏం చేశారు, సిద్ధపరుచుకు తీరేంతటిగా తయారు చేస్తుంది. ఇక వాళ్ళు చెప్పిన మాట తెలుసా, నీ ఎదుట ఉన్న బండ నీదే. ఈ పగటి వేళ విస్తారత లేనివాడు దేవునికి అంకితం చేసినవాడు కాదు. If you are not populating yourself, you are not of God. So దేవునికి చెందేవాడు కాదు. నేను అంటే సంతాన భాగ్యం పొందేసి పిల్లలు ఒకటి కన్ను చేసే విషయం కూడా నేను చెప్పట్లేదు. నేను చెప్పే మాట ఆత్మీయ స్థితిగతుల్లో నీకు ఎప్పుడు ఎదుగుదల ఉండి తీరాలి, నీకు ఎప్పుడు ఎదిగేటట్టు ఉండి తీరాలి. ఒక పక్క ఇశ్రాయేలీయులకు అందరికీ దేవుడు స్వాస్థ్యం ఇచ్చి తీరారు. మనష్షే గోత్రానికి ఎఫ్రాయిము గోత్రానికి కూడా దేవుడు స్వాస్థ్యం ఇచ్చి తీరారు. కానీ మనష్షే గోత్రం ఎఫ్రాయిము గోత్రం కలిసి వచ్చి చెప్పిన మాట తెలుసా, మాకున్న జనసంఖ్య విపరీతం ఎందుకు, మాకు నాన్న ఆశీర్వదించిన ఆశీర్వాదం ప్రజాబలంగా అధికమై తీరింది. అందుకే మేము విరుగులో నివసించాలని కోరట్లేదు, విశాఖలో నివసించి తీరాలని కోరుకున్నామని ఒక మాటను చెప్పేందుకు ఆసక్తి చెప్తున్నాడు. ఈ పక్కన విరుగు తెచ్చే స్థితిగతిలో ఉండి తీరు ఒక విశాఖ కొరకు నీవేం చేయాలి, ఆశపడేటట్టు తీరాలి. ఒక విరుగైన స్థితి ఆత్మీయ స్థితిగతిలో ఇరుగన్నది విశాఖత కలిగించి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు శ్రద్ధ కలిగేటట్టు తీరాలి. నాకు అందరూ నచ్చిన ఒక మాట్లాడితే ఇరుగైన స్థాయిలో మీరు కోరితే పని చేయలే బదులుగా వారికి ఉన్న నాయకులకే తెలియదు. నువ్వు ఎదుగుతున్నావా లేదా ఆధారానికి ఆధారం నీ సేవకుడితో నీకున్న అనుబంధం. నీ సేవకుడు నువ్వు దోచుకుంటున్నావా, ఆయన పేరు మీద కక్కి పెడుతున్నావా, ఆయన అన్ని విషయాలు రహస్యాలు వచ్చి చివరి నువ్వే ఆ సంఘానికి నాశనం చేసే పాత్ర చెప్పక తప్పను. ఎప్పుడైనా ఆశయ దగ్గర నేర్చుకున్నాను ఏం జరిగినా ఎవరికి చెప్తున్నారు ఆత్మీయ నాయకుడు. ఈ పక్కన ఆత్మీయ నాయకుడు అనుభవం ఉందా? పేదలు ఉన్నా అనుభవమే, తర్వాత ఏ అనుభవం, ఆయన తింటున్నాడా, ఆయన బాగున్నాడా, ఆయన విషయంలో బాగా ఉన్నాడా, ఆయన నా గురించి ఏం చేస్తున్నాడు, ఏంటి గురించి పట్టింపే లేదు. అలాగైతే తెలుసు నువ్వు దోచుకు తినచ్చే దురాత్మకన్నా హీనం. ఈ పక్కన నీ ఆత్మీయ సేవకుడితో నీకు అనుభవం ఉంది. ఆయన నీకోసం ఉపవాసం చేస్తున్నాడు, ఆయన నీకు వాక్యం ఎదుగుతున్నాడు. ఆదివారం వాక్యం చెప్పమంటే ఇది బుర్రగా కాదు. 7 రోజులు కూర్చొని ఏం చేయాలి, దేవా నీకు చెప్పిన సందేశమే ఈ జనానికి ఇచ్చి తీరాలన్న పోరాటం. గొప్ప వాక్యం దొరుకుతుంది, దాని వెనకాల ఏం చేసేది, నేను కట్టి తీరడానికి ఆయన సమయం వ్యర్థపరిచి చేసినప్పుడు నువ్వు ఆ వాక్యం వినడానికి అన్ని పక్కన ఈ 15 అధ్యాయం ఎంతమంది చదువుకొచ్చారు? ఓకే, మిగతా ఎందుకు వచ్చారో కూడా తెలియదు. మీ ఇంటికి తెలిసిన విషయమే చదువుకోండి. దాని అర్థం నేను కూడా సేవకుడితో కలిసి రావాలి, నేను కూడా సేవకుడు. ఇది అలా లేదు, ఎక్కడ పౌడర్ చేసుకుని వచ్చాడు వచ్చుకోవడం కాదు. ఆత్మిక స్థితిగతిలో సిద్ధపాటు ఉండి తీరాలి. దయచేసి మళ్ళీ నేను చెప్తున్నా, ఆత్మిక స్థితిగతిలో సిద్ధపాటు లేకపోతే స్నానం చేయడానికి వచ్చి వంటలు వంట చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది. స్నానం చేయడానికి ఉన్న గణిత మాత్రం వంటలో ఉండదు, విరాజనం ఆగదు. ఆత్మిక స్థితిగతిలో ఎదుగుతున్నాలని ఏముండాలి, సిద్ధపాటు కలిగి ఉండి తీరాలి. నీ సేవకుడితో నీకు అనుభవం ఉండి తీరాలి. సేవకుడితో అనుభవం ఉండి మాత్రం సరిపోతే సంఘముతో నీకు అనుభవం ఉండాలి. ఆదివారం వచ్చి కూరేది సంఘం అందరూ కలిసి వచ్చి తీరేది కాదు. మిగతా రోజుల్లో కూడా సంఘంలో నీకు అనుబంధం ఉండి తీరాలి. అదే బైబిల్ చెప్పిన ఒక మాట, ఒకటి దేవుని దగ్గరికి తొలగిపోయి తీరితే ముందు వాడికి హెచ్చరిక తీయండి. ఆ హెచ్చరిక కూడా లోబడకపోతే సంఘంలో సంఘ పెద్దలకు పంపించండి, సంఘానికి పంపించండి. ఇది 3 జరగకపోతే చివరికి చెప్పే ఒకే మాట ఉంది, ఎవరికి అప్పించండి. మేము అదే పనులు బయలుదేరడం అనుకుంటున్నాం, కానీ సంఘంతో అనుబంధం లేదు, సేవకుడితో అనుబంధం లేదు. అది ఇప్పుడు మీకు నేనేం చేస్తున్నాను, ఒక సంఘ సభ్యుడిగా మీకు నేను చెప్తున్నాను, జీవితం క్రమం చేసుకుని సంఘంలో సభ్యాగ్రత తెచ్చుకున్నారు. అలాగైతే ఎదుగుదల వస్తుంది, అలాగైతే విస్తారణ వస్తుంది. లేకపోతే ఏమైంది రోజు ఉన్న చోట్ల ఒదిగిపోయేటట్టుగా ఉండి తీరొచ్చు. అందుకే మనష్షే ఎఫ్రాయిము వచ్చి యెహోషువతో చెప్పిన మాట, మాకు కావాల్సిన ఆత్మీయ స్థితిగతి ఒక సలహా ఇవ్వండి. దానికి యెహోషువ మంచి సలహా ఇచ్చాడు. ఏం చెప్పాడో తెలుసా, నీ ప్రజలు విపరీతంగా ఉండి తీరితే అదిగో నీ ముందున్న పంటను ఏం చేసుకో, అక్కడ ఉన్న చెట్లను నరికేసి అక్కడ ఉన్న ప్రదేశాన్ని సమభూమిగా చేసి తీరి ఏం చేయాలి, నీ వాగ్దానంతో పాటు ఇది కూడా నీ స్వార్థం చేసుకుంది. అందుకే వారు వాగ్దానాన్ని అనురూపులుగా జీవించినట్టుగా ఇక్కడ ప్రస్తావించి తీరుతున్నది. ఈ పగటివేళ దేవుని యొక్క బిడ్డలు నీకున్న ఆత్మీయ స్థితిగతుల్లో ఎదుగుదల ఉండి తీరాలి. ఎప్పుడు
ఎదుగుదల పైకి వస్తూనే ఉండాలి తప్ప కిందకి రాకూడదు. ఒకరి ఆర్థిక స్థితిగతి ఈసీజీ మిషన్ లాగే, ఒక రోజు పైకి ఉంటుంది, 4 రోజులు కిందకు ఉంటుంది. దాని అర్థం మీ జీవితం ఏమైంది, నిలకడత్వం కలిగి అయితే పైకి కాన్స్టెంట్ గా ఉండాలి, లేకపోతే ఏమైనా అయితే కిందకి వెళ్ళదు, పైకి కిందకి వెళ్ళదు కాదు, అయితే ఎప్పుడు పైకి అయ్యేటటువంటిది. కానీ అందుకే దేవుని యొక్క దాసులు ఎప్పుడైనా మహాశైలు గురించి చెప్పిన మాట, మాకున్న స్వాస్థ్యంలో మాకు ఇంకా కాస్త ఎక్కువ కావాలి. ఈ పగటిలో దేవుడు ఇచ్చిన వాగ్దానం కన్నా ఇంకా అధిక వాగ్దానముల కొరకు ఆశపడిన దేవుని బిడ్డలు ఉండి తీరితే వారి జీవితంలో సునిశ్చితంగా వారు వెలుగును సాధించి తీరొచ్చు. అందుకే రోమా పత్రిక 4వ అధ్యాయంలో దాని 21వ వచనాన్ని మనం చదివేటప్పుడు అక్కడ చెప్పుచున్న ఒక మాట ఏం చెప్పుచున్నా తెలుసా, దేవుడు తన వాగ్దానములను మనకేమి ఏం చేశాడు, ఈ 4వ 21వ వచనం, ఆయన ఒక వాగ్దానం చేసి తీరుతాయి చేసే దేవుడు, నెరవేర్చే దేవుడు, పూర్తిపరిచే దేవుడు. ఈ పగటి వేళ దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చి తీరడానికి ఎవరి కొరకు నెరవేర్చి తీరుతారు, ఎవరికి సేవకులతో అనుభవం ఉంటుంది, సమాజంతో అనుభవం ఉంటుంది, వాక్యంతో అనుభవం ఉండి తీరుతారు, వారి కొరకు దేవుడు ఏం చేసి తీరుతారు, వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పిన ఒక మాట, దేవుడు చెప్పిన సకల వాగ్దానములు అవన్నీ అవును ఆమేన్ అని చెప్పబడి తీరుతున్నది. దేవుడు చెప్పిన వాగ్దానం అవును అని దేవుడు చెప్పారు. ఆమేన్ అన్న పదం ఎవరు చెప్పాలి, దేవుడి బిడ్డలు చెప్పాలి. ఆమేన్ అని ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. హల్లెలూయా అంటే హల్లెలూయా ఇస్తారు, ప్రైజ్ అంటే ప్రైజ్ ఇస్తారు. వాక్యం చదివేటప్పుడు వాక్యం వినేటప్పుడు ఆమేన్ చెప్పడం తెలుసుకోండి. మనమంతా ఎల్కేజీ కదా, మళ్ళీ అన్ని నోట్లో పెట్టి చెప్పాలి. వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం చదివేటప్పుడు ఆమె అని చెప్పి అదే విధిగా వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడింది కాక నెరవేర్చబడిపోవాల్సిన అవసరం లేదు. మోగ భాషగా సైలో వచ్చి ఎక్కడికి కూర్చో ఏం ప్రాబ్లం లేదు. అందుకే దేవుని యొక్క ఆమె అని చెప్పి దేవుని యొక్క వాగ్దానానికి ఏం చేయాలి, రిజిస్టర్ చేసి తీరాలి. వాక్యం చేసేటప్పుడు ఆమె చెప్పాలి, సాక్ష్యం చెప్పేటప్పుడు ఆమె చెప్పాలి, ప్రార్థన చేసేటప్పుడు ఆమె చెప్పాలి. ఆమె అన్న పదానికి అందరూ తెలుసా, జరిగి తీరుగా ఈ పగటిలో దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానాలన్నీ జరిగి తీరాలంటే నీ సమర్థం దేవుడికి కావాలి, నీ ఒప్పింపు దేవుడికి కావాలి. నువ్వు ఒప్పుకోకపోతే ఆయన ఏం చేయలేడు, నువ్వు ఒప్పుకోకపోతే ఆయన వాగ్దానం నీలో నెరవేర్చబడి తీరుతాడు. అది నీ పగటి వేళ నీ వాగ్దానం విశాలపరచబడి తీరడానికి ఒక ఆమె అందించే తీరుతామా, నీ వాగ్దానం విశాలపరచబడి తీరాలి. వాక్యాలు చదివేటప్పుడు స్పాంటనియస్ గా ఆత్మలో ఆమె చెప్పడానికి ఆత్మతో వచ్చి తీరేది. నేను చెప్పినప్పుడు నా ఉద్దేశము వారి వాగ్దానం ముందు వారికి పెద్ద సమస్య కనబడి తీరిన వారి వాగ్దానం కొరకు వారు ఏం చేశారు, బయలుదేరిగా మనకు కనబడుతున్నది. ఈ వాగ్దానాన్ని నీవు సంపాదించుకు తీరడానికి ఏం చేయాలి, కొన్ని కొండలను తెరిచి తీరాలి, కొన్ని చెట్లను నరికి తీరాలి, కొన్ని ప్రత్యేక మనలోని ప్రయాణం కొనసాగించేటట్టు తీరాలి. రెండోదిగా వారి గురించి అక్కడ చెప్పిన మాట యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో వారి విశ్వాసము కార్యసిద్ధిలోకి వచ్చినట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించబడినది. వారు ఏం చేశారో తెలుసా, వారు ఒక చెట్లను నరికి తీరడానికి, కొండలు శుభ్రపరిచి తీరడానికి వారు బయలుదేరినట్టుగా వారి విశ్వాసం రెడీ అయి తీరింది. ఈ పక్కన విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, విశ్వాసంలో క్రియలు ఉండి తీరాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినది, విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు లేకపోతే కొన్ని సభలు సంఘంలో కూడా కప్పు కొట్టేస్తూ ఉంటాయి. నేను చెప్పేది అర్థం కాలేదు. నీ విశ్వాసానికి క్రియ లేకపోతే, ఆ విశ్వాసానికి క్రియలు కనబడలేకపోతే కొన్ని సవాళ్ళు ఎదురుస్తాయి. ఏ సవాలు? విశ్వాసం లేని కొన్ని సవాలు, విశ్వాసం ఉండి క్రియలు లేని కొన్ని సవాలు. అందుకే మృతతుల్యం అని చెప్పబడుతున్నది. విశ్వాసం లేక, విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే ఏమై ఉన్నట్టు, మృతత్వం చెందినట్టు, చచ్చినట్టుగా. ఈ పక్కన నీ విశ్వాసం సజీవమైనదే, క్రియలు లేకపోతే, విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు లేకపోతే నీ విశ్వాసం చదవలేదు, నీ క్రియలు నీ విశ్వాసాన్ని చంపేటట్టుగా మార్చి తీరింది. అనేక కొన్ని సవాళ్ళు ఎప్పుడు కూడా కంపు కొట్టేటట్టు ఎక్కడ కనబడతాయి. ఆత్మీయ స్థితిగతులు కూడా ఈ పగటి నీలో కంపు లేదు, నీవు చచ్చిందని కాదు, నీ స్థితిగతులు చావు సంభవించలేదు. నీ విశ్వాసంలో ఉన్న క్రియలు మృతోక్తం కాదు, అది సజీవత చెందేది. ఏం చేయాలి? నెరవేర్చేటటువంటి తీరాలి. అదే కొలొస్సే పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినది, నీవు దేవుని పేరట దేవుని పని కొరకు ఏం చేసినా ఏ రీతి గుడి
తీరాలి హృదయపూర్వకంగా. ఇంకొక భాషాంతరంలో దానికి చెప్పండి, నీ మనసు ఇచ్చి తీరేంతగా చేసి తీరాలి, నీ ప్రాణం ఇచ్చి తీరేంతగా చేసి తీరాలి. ఏ పని చేస్తే దేవుడి కొరకు ఆత్మీయ సరిగ్గా ఏ పని చేసినా ఏముండి తీరాలి. ఇట్ షుడ్ బి విల్ఫుల్లీ, ఇట్ షుడ్ బి ఫుల్లీ హార్ట్, పూర్ణ హృదయంతో ఉండి తీరాలి. మొదటి పూర్ణ హృదయం లేదు. అందుకే ఇక్కడ 8:30 ప్రార్థన 9:30 కూర్చుంటారు. ఫుల్ హార్టెడ్ గా లేదు. నేను చెప్పొచ్చేది మాట దేవుని మనకు భయం ఉండి తీరితే, దేవుని మీద ఆత్మతో ఉండి తీరితే 8:30 కన్నా ప్రార్థన అంటే 8:30 కన్నా ఉండి తీరుతాం. మధ్యలో ముందుకు వచ్చిన తర్వాత ఉన్న దేవునికి అభ్యంతరకరమే, దేవదూతలకి అభ్యంతరకరమే, దురాత్మకి కూడా అభ్యంతరకరమే. ఏదైనా దేవుని కొరకు చేస్తే ఆత్మని చేయండి. కోర్టుకి వెళ్ళేటప్పుడు 2 గంటల ముందు వెళ్ళగలిగే నువ్వు దేవుని దగ్గరికి 2 గంటల ముందు రాలేకపోతే కోర్టుకు నువ్వు అధికారం చూపిస్తున్నావు, దేవుని కొంచెం తొక్కి పడేస్తున్నావు. అందుకే దేవుని పట్ల విశ్వాసం అంటే క్రియలు ఉండి తీరాలి. నేను నమ్ముతాను ఊరుడికైనా తెలియాలి. నువ్వు 8:30 చర్చికి వెళ్ళి దేవుని మీద ప్రేమను బట్టి, దేవుని దోచుకోవడానికి కాదు, దేవుని న్యాసవాదాలు పొందుకోవడానికి కాదు, దేవుని క్షేమాభివృద్ధి పొందుకోవడం కాదు, దేవుడు దోచుకోవడం కాదు, ఇష్టపూర్వకంగా పనిని ఏం చేసి తీరుతున్నాడు. అందుకే చెప్తున్నది, దేవుని యొక్క పనిని నిర్లక్ష్య భావముతో చేసి తీరితే వారు శాపగ్రస్తులు, వారు శపింపబడిన వారు. దాని అర్థం ఆత్మీయ పరిచర్యలు నీకేం రాకూడదు, నిర్లక్ష్యత రాకూడదు. నిర్లక్ష్యత అంటే పర్వాలేదు, ఏదో ఒక సెట్టింగ్ అయిపోతాయి సోదరు, ఏదో పాట పాడమన్నారు, ఏదో ఒక మాట్లాడితే ఇంకెందుకు వస్తాను పాట విషయం లాస్ట్ వస్తాను పాట విషయం ఏదో ఒకటి చేసాడు. కాదు ఏం చేసి తీరాలి అది నేను దేవుడి కొరకు చేసి తీరుతున్నా. అదే కదా యెషయా 6వ చదవగలిగి అప్పుడప్పుడు పరలోకం గురించిన దర్శనాలు చూడండి. అప్పుడే మనకి ఆత్మతో తెలిసి వచ్చేది. చూసినప్పుడు ఏం చేస్తారు సార్, దేవదూతలు గాన ప్రతిగానం ఒకరికొకరు కలిసి ఏడున్నాడు, పరిశుద్ధులు 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 అని చెప్పుకుంటూ వారికున్న రెక్కలతో ఎగిరి మొక్కలు కప్పుకుంటూ కప్పుకుంటూ వారు చేసే పని విశ్వాసయుక్తమైన పని ఏమని తీరింది, శాపం తెచ్చేటట్టు ఆశీర్వాదం చేసింది. దేవదూతలు అక్కడ ఆరాధన చేస్తే మంట ఎక్కడ పుట్టింది, దేవదూతలు అక్కడ ఆరాధన చేస్తే దాని మంట నాలుగడండి. అర్థం కాలే, అర్థమవుతుంది అయోమయమే. ఆయామని అక్కడ జరిగి తీరితే మంట నాలుగులో ముట్టి తీరింది. దాని అర్థం ఆయామన చేసేవాడు ఇష్టపూర్వకంగా దేవునికి చేసి తీరితే ఆకాశన నాలుగులో దేవుడు తాగి తీరుతాడు, ఆకాశన దేవుడు దేవుడు తాగి తీరుతాడు. ఈ పనిగా ఏది దేవుని వరకు చేసినా ఎలా చేయండి, ఇష్టపూర్వకంగా. కొన్ని అమ్మానాలు ఉన్నాయి, ఫెయిల్ అయిపోతే చదువుకు పనికి రాకపోతే అటెండ్ అనేది బయటకు కలిగి పంపిస్తాం. ఎక్కడికట అంటే చదువుకి పనికి రాడు, దేనికి పని పడతాడట. అరే బాబు బైబిల్ కాలేజీ నీకు గుండె కూతురు పంపించు, నీకు అక్క కూతురు పంపించు. ఇప్పుడు నేను చెప్పేదో నేను చెయ్యి డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, అన్ని అయిపోవాలి, అన్ని అయిపోవాలి. ఏం అవ్వడానికి నేను చెప్పట్లేదు. కానీ వారు దానికన్నా ప్రాణాలతో చెందే దేవుడు కాబట్టి దేవుని యొక్క పరిచర్యకు ఇష్టం కలిగే రాయభావులుగా ఉన్నది తీరాలి. అందుకని చెప్పొచ్చిన మాట, విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, విశ్వాసంతో ఏమిటి తీరాలి, క్రియలు ఉండి తీరాలి. దానికి మంచి ఉదాహరణ అందుకంటే వారు నోహావుకి పిలిచి అడిగితే నోహావు చెప్తాడు, నోహావుకి విశ్వాసం ఉందా లేదా, నోహావుకి విశ్వాసం ఉంది. నోహావుకి విశ్వాసం ఉండబట్టి అని ఏం చేశాడు తెలుసా, దేవుని కొరకు ఒక పడవని దగ్గర చేసి ఆ పడవ ఎవరు కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు వారే. బాగా దేవుని శాపం చెప్పాలి. నోహావు దేవునికి ఇష్టడుగా ఉండి తీరి దేవునికి ఏం చేసి తీరాడు, ఒక పడవను తయారు చేసి తీరాడు. ఆ పడవ ఎవరు, యేసుక్రీస్తు. మరొకసారి చెప్తాను, నోహావు దేవుని ఒక పడవను తయారు చేసి ఆ పడవ ఎవరు, సాక్షాత్ యేసుక్రీస్తు వారు. అలాగే తీరితే నువ్వు దేవుని కొరకు విశ్వాసంలో కట్టింది ఏమైనా కావడేది ఏమైనా ఉందా? అలాగే కట్టింది నేను అన్నట్లే, అనివార్య కట్టింది నేను అన్నట్లే. దేవుని విషయంలో క్రీస్తును చూపించి తీరేటట్టుగా ఈజ్ దేర్ సంథింగ్ వర్క్ యు హావ్ డన్. క్రీస్తు కనబడి తీరేటట్టుగా పడవ కనబడి తీరింది. పడవకున్న ఎత్తు వెడల్పు విస్తారత ప్రజలను ఎక్కడికి ఆకర్షించి తీరింది, పడవ దగ్గరికి ఆకర్షి. మళ్ళీ నేను చెప్తా, పడవ యేసుక్రీస్తు వారే. పడవ దగ్గరికి వచ్చిన ఆయన యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని చూసేస్తే అయిపోదు, యేసయ్య గురించి తెలుసుకుంటే
అయిపోదు. యేసయ్యతో ఉండి ఆ దూరంగా వెళ్ళిపోతే అయిపోదు. యేసయ్యలో నుండి తీరాలి, లేకపోతే యేసయ్య నీలో ఉండి తీరాలి. పక్కన ఆచారం వచ్చి చనిపోయేవారు ఉన్నారు, మిగతా రోజులు ఉన్నారు. అది మిగతా రోజు యేసయ్య ఎక్కర్లే. అప్పుడు మీరు అందరూ అయ్యో నాకు పని ఉంది అంటే టైం వేయవచ్చుకో. దయచేసి సెపరేట్ అవుతాడు. పని ఇచ్చిన దేవుడు పని తీయడా, సింపుల్ తీసేడు. ఆయన మంచివాడు ఎవరు తీయడు. సమయం ఏం చేస్తే తీరాలి. అది నేను తర్వాత వస్తాను, విశ్వాసంలో ఉన్న క్రియలు తర్వాత వస్తాను. నోహు ఏం చేశాడు తెలుసా? దేవుని లోకానికి చూపించే విధానంగా దానికి 62వ వచనం 22వ వచనం 6:22 నోహు did everything that God commanded him. నోహు అన్ని విషయము ఎవరు చెప్పినట్టుగా చేశాడు. అందుకే నేను చెప్తాను, ఆయన ఎవరికి అట్టి చూపించాడు? యేసయ్యని అట్టి చూపించాడు. ఎవరిని విన్నాడు? దేవుని విని. ఈ పక్కకి నువ్వు దేవుని వినే అని ఫోన్ చేసేది. నీ ఇంట్లో పెళ్లి జరిగింది దేవుని వినేనా? హలో, నీ ఇంట్లో ఉన్న నిర్ణయాలు తీసుకెళ్ళినప్పుడు దేవుని వినేనా? మరి ఎందుకు దేవుని? నోహు చెప్పొచ్చు, ఇదే విశ్వాసాంతర క్రియ. నోహు చెప్పొచ్చు, నీ ఎందుకు నోహు ఓడబెట్టావు? ఎవరు చెప్పారు? దేవుడు నాకు చెప్పాడు. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడి శబ్దం నా చెవిటికి ఏం చేసింది? దాని బ్లూ ప్రింట్ దేవుడు ఎవరికి వినిపించి తీరాడు? నోహు. దాని అర్థం విశ్వాసం అంటే ఏదో దేవుడు నమ్మేయడం కాదు. సంథింగ్ విచ్ యు హర్డ్ విచ్ ఇస్ ఎ బ్లూ ప్రింట్. ఏదో నువ్వు దేవుడి దగ్గర నుంచి విన్నావు, అది బ్లూ ప్రింట్ గా నీకు అర్థమైంది. అది ఏమైంది? అది క్రియలుగా ప్రజలకు కనబడింది, అది మీకు కనబడింది. మరొకసారి ఉదాహరణ చెప్తా. ప్రత్యక్ష గుడారము ఎవరి ప్లాన్? దేవుడి ప్లాన్. ఎవరికి చెప్పారు? మోషేకి చెప్పారు. మోషే బ్లూ ప్రింట్ తీసుకున్నాడు. బ్లూ ప్రింట్ తీసిన తర్వాత విశ్వాసంతో ఏం చేశాడు? ప్రత్యక్ష గుడారం కట్టాడు. నీకు పగడాలు నీకు అడిగేది విశ్వాసం ఉంటే మాత్రం సరిగ్గా క్రియలు ఉండి తీరాలి. దేవుడిని ఎగిరిన వారు దేవుని అనుసరించిన కట్టులను కనిపించింది. అదే లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొట్టేస్తున్నాడు. ఏం చేయాలమ్మా? ఫ్రీగా క్యాలెండర్ కొట్టేస్తుంది. ఆ మాసంలో తెలుసా, అందులో దేవుని బిడ్డలకు పనికిరాని క్యాలెండర్ దొరకకుండా దేవుని ఆధారమైన క్యాలెండర్ దొరకగలగాలి. హలో, క్యాలెండర్లో మాంత్రిక శక్తి ఆవరించి ఉందా? క్యాలెండర్ వెళ్ళి చూసుకోండి, క్యాలెండర్ వెళ్ళి చూసుకోండి. ఉందో లేదు మీకు చేసింది. ఈ క్యాలెండర్ చేసినామో ఎందుకు చేసింది? ఆమె మాత్రం తెలుసా, అన్య మంత్ర శక్తుల కాదు. అయితే నా దేవుని పేరు లేక నా దేవునికి కాంతించేది ఏమైంది? నాకు ప్రతిబింబించేటటువంటి తీరాలి. అది చూసేటప్పుడు ప్రాంతం చేయాలి. అది చూసినప్పుడు సేవకులు గుర్తు పెట్టాలి. అది చూసినప్పుడు సంగతు ఆమె విశ్వాసం ఆమె ఏం చేసి తీరింది? సంథింగ్ బ్లూ ప్రింట్ అన్న దేవుని నుంచి పొందుకు ఇచ్చుకోగలిగి తీరింది. ఎక్కడున్న ఒక్కొక్క సామగ్రి ఒక్కొక్కరు తెచ్చింది. వారి హృదయం లోపల దేవుడు మాట్లాడారు కాబట్టి. అందుకే నేను చెప్పొచ్చున్నాను, నోహుతో సో ఏం చేయాలి? మన జీవితంలో దేవుడు మాట్లాడింది జరగాలి. అది జరిపించుకోవాలి. దేవుని మాట లేనిది ఏది సృష్టింపబడి తీరలేదు. మరొకసారి చెప్తా, దేవుని మాట లేక ఏది సృష్టింపబడలేదు. రక్షణ పొందిన తర్వాత దేవుని మాట ద్వారా అన్నిటినీ సంపాదించుకు తీరాలి. మేము అభిమానంతో పుట్టిన చెయ్యొచ్చి చెప్పొచ్చు, మా ఇంటిలో ఉన్న సకల సామగ్రిలో 90% దేవుడు ఆశపడి దేవుడు ఇచ్చినది. మేము దోచుకొచ్చిందో అన్యాయంగా తెచ్చుకొచ్చినదో కాదు. దేవుడు మాట్లాడింది, అది మా ఇంటికి వచ్చింది. నేను చెప్పొచ్చే మాట, విశ్వాసం ముందు తీరితే లోకానికి ఏమి చూపించి తీరొచ్చు. లోకానికి ఏం చూపించాడు? ఏసు కృష్ణుని చూపించాడు. నమ్మేలో లేదా అది రెండో విషయం. చూపించాలో లేదా అన్నది. నీ పాటలో వేసే కనబడాలి, నీ నడవడికలో వేసే కనబడాలి, నీ గడ్డని తీసేదాంట్లో వేసే కనబడాలి, నీ జుట్టు కాపేసేదాంట్లో వేసే కనబడాలి. యు ఆర్ ఎ పబ్లిక్ ఫిగర్ షోయింగ్ రివీలింగ్ జీసస్ టు ఫ్రైడ్. విశ్వాసము క్రియ ద్వారా యేసయ్య ఏం చేసేది? యేసు 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 అని చెప్తే తరగదు. దానికి ఏముండాలి? క్రియ ఉండాలి. బయట చెప్తే
క్రీస్తు ఏ రీతిగా వస్తున్నాడో అంత్య క్రీస్తు ఏ రీతిగా వస్తాడు. క్రీస్తు స్పీడ్ గా వస్తాడు, అంత్య క్రీస్తు స్లోగా వస్తాడు. క్రీస్తు ఇద్దరికి ఎవరు కావాలి? భార్య కావాలి. క్రీస్తుకి భార్య కావాలి, అంత్య క్రీస్తుకి భార్య కావాలి. క్రీస్తుకి భార్య ఏమైంది? నిర్మలమైనది, ముడత ఉండకుండా శుభ్రం చేసేటట్టుగా ఏకకన్యకగా ఏమై ఉండేది. కానీ అవసరం ఎలా కావాలి? ఎవరితో సంసారం చేస్తే మాకు ప్రాబ్లం పెట్టలేదు, ఎలా అంటే మాకు ప్రాబ్లం పెట్టలేదు, ఏం చేస్తే మాకు ప్రాబ్లం పెట్టలేదు. నాకు భార్య అయితే సోలం ఒక మంచి వాక్యం మన సంఘంలో పదే నవ్వు వచ్చేది. ఆడవాళ్ళందరూ కలిపి వచ్చి ఏం చెప్పారు తెలుసా? పురుషుల దగ్గరికి వచ్చావు, రే నువ్వు మమ్మల్ని పెళ్లి చేసి పేరు మాత్రం అయితే సోదరు మాత్రం కోపం చెయ్యు. ఎంతమంది 7 ఆడవచ్చు ఒక పురుషుడికి చెప్తున్నారు ఏమని? మమ్మల్ని పెళ్లి చేసుకో. ఏం కాపురం చేసుకోవద్దు, జీవితం జీవించుకోవద్దు, ఏం నీ పేరు. ఇది క్రీస్తు కాలంలో పోదురా ఆయన, అన్ని క్రీస్తు కాలం. ఇప్పుడే కొంత పోయాడు 7 పెళ్ళులు 8 పెళ్ళులు చేసేది మొత్తం వెళ్ళిపో అక్కడికి. అందుకే టైంలో నీకో పోయిందని అక్కడ నేగేస్తాడు. ఏ పెళ్లి అక్కడ లేకుండా అక్కడ ఇవ్వండి, ఏం ప్రాబ్లం అక్కడ సముదాయం. హలో, క్రీస్తుకు ఏకకన్యక, ఒకే కన్యక, పరిశుద్ధ కన్యక. నేను చెప్పొచ్చిన మాట అందరూ అన్ని పట్టుకొచ్చారు, కానీ లోపలకు వారు ఏం చేయలేదు, ప్రవేశించి తీరారు. ఒకరిని దేని మీదకి వచ్చింది? ప్రజల మీదకి వచ్చింది, యేసయ్య మీదకి వచ్చింది. మన లోపల ఉన్నవారికి ఏం రాలేదు, ఉగ్రత రాలేదు. ఈ పగలైనా దేవుని యొక్క మహా ఉగ్రతను తప్పి తీరాలి. రాకడకు విశ్వాసంతో రెడీ అయ్యి తీరాలి. సమ్ ఫెయిత్ యాక్షన్స్, విశ్వాసం ద్వారా చేసిన కొన్ని క్రియలు నిన్నే వేసి తీరుతాయి. కొండని యేసయ్య లోపల ప్రవేశించుకు తీరుతాయి. ఫెయిత్ నుండి తీరితే ఎందుకు మనం సంఘాలు కట్టుకునేది? ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఇరుకిరుకుగాను విశాలత లేకుండా ఉన్నందుకు సంఘం కట్టాను. ఎందుకు కట్టాను? ఇది ఒక గోవిని అని చెప్పి పెటిషన్ చేసి ఉండిపోవడం కాదు. ఇది ఒక ముందు రోజు మేము చాలా చేస్తాం, మాకు గీత వచ్చేస్తే మేము వదిలేసి వెళ్ళిపోతాం. అందుకే పాటప్పుడు మట్టి కోసం మాణిక్యాన్ని విడిచిపెట్టద్దు. ఏది ఈ మట్టి కోసం ఏం చేయొద్దు, ఏ సన్న మాణిక్యాన్ని విడిచిపెట్టదు. అందుకే యాక్టివ్ పాజిటివ్ పేరు అంటే అవన్నీ ఇలాగే చెప్పాలి. ఎన్ని పేరు ఉన్నా నా ఓరుతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతా. నాకు ఈ సంపాదన ఏమి తీరేది, ఒక్కరి నుంచి తీరు ఒక్కరితో వచ్చింది. పగడేనా యేసయ్య లోపల ఉంటే నీ మీద ఒక్కరికి రావు. నిన్ను దేవుడు తప్పించుకున్న దేవుడు. ఈ పగడేనా నీ విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, యాక్షన్ నుండి తీరాలి. అబ్రాహాము విశ్వాసము ఉన్నది కాబట్టి, క్రియ ఉన్నది కాబట్టి మౌనముగా మోగ జీవులు 2 జంటలుగా ఫ్యామిలీగా వచ్చి దూరింది. 120 సంవత్సరాలు ఆత్మహత్య చేశాడు. నువ్వు ఒక్క నిమిషం చెయ్యి. మరి నోహా గురించి గొప్ప పాటలు పాడు పచ్చ కదా. ఎందుకు నోహా ఆ యోగ చెప్పడానికి కూడా యోగ 120 సంవత్సరాలు విశ్వాసం ఏం ప్రకటించారు? దేవుడు ఉగ్రత రాబోతుంది. అప్పుడు వర్షం పడలే, వర్షం ప్రజలు చూడలే. దాని అర్థం వర్షం చూడలేనప్పుడు ఏమైనా ప్రస్తావించాడు, వర్షం అవుతుందని చెప్పారు. మనం కూడా అంతే కదా, వేసే నీరు వస్తారో లేదో మనం ఎవరికి చెప్పి బోధించలేము, చెప్పగలుగుతాం కానీ ఒకరికి అర్థం చేయించలేము. ఆఖరిగా ఈ రోజు వస్తాడు, ఈ రోజు వస్తాడు, దేవుడు వస్తాడు, వస్తారో లేదు రావలేదు కానీ సుడితంగా పోతాడు. నమ్మి తీరితే నీకు లోన ఉండరు, లోన నుంచి దేవుడితో జీవించగలిగి ఆయన విశ్వాసాన్ని డిక్లరేషన్ చూడండి. 120 సంవత్సరాలు ఊరంతా ప్రచారం చేశాడు. ఎప్పుడు అంటే నాకు భలే నచ్చింది. దాట్స్ రైట్ యాక్షన్. హలో, 120 సంవత్సరాలు వాక్యం పరిస్థితి మీకు విరక్తి విరచన అనిపించలే. మనకు ఒక వాక్యం చెప్తే విరక్తి విరచన అలాగే వచ్చారు. అంటే నేను ఎందుకు చెప్పాను, పేపర్కి రమ్మని చెప్పాను, రాలేదు. దాని అర్థం ఏం లేదు, యాక్షన్ లేదు. నీ ఫెయిత్ యాక్షన్ లేదు. 120 సంవత్సరాలు వాక్యం పరిచయం చేశాడు. నేను వాక్యం పరిచయం చేశాడు, దేవుడు చెప్పింది వాక్యం పరిచయం చేశాడు. పని వచ్చింది కోత పిచ్చి కోతలు కాదు, వాక్యం పరిచయం చేసింది. ఆయన చెప్పిందండి ఒక సంవత్సరం రాబోతున్నది, నోరు లేని మాటలు రాని జీవులు జంట జంటగా వచ్చాయి. ఇది చూసినప్పుడు నాకు ఎక్సైట్మెంట్ అనేది లేదు. నా వాక్యములో ఏముంది? విశ్వాసానికి కూడా క్రియలు ఉన్నాయి. విశ్వాసంలో ఉంటే విశ్వాసంలో ఉన్న క్రియలు ఏం చేసి తీరుతాయి? కొందరిని రక్షించకపోయినా కొన్ని జీవులనైనా రక్షించుకోగలుగుతుంది. దేవుని మాట నోహాము విన్నాడు కాబట్టి వినని కుటుంబం దేవునితో పారవాల్సిన కోరలేదు. మరొకసారి చెప్తాను, దేవుని మాట నోహాము విన్నాడు కాబట్టి దేవుని మాట వినని మాకు మిగతా 7 ఉన్నారు దురాత్మ. అలాగే దానికి సంబోధించారు. దేవుని మాట ఏమంటలేదు కదా, మరి అట్లాంటి రావుడు నాకు అండర్స్టాండింగ్ వచ్చేసారు. ఆ 7 ఈ ఒక్కడిని ఏం చేస్తున్నారు? ఈ ఒక్కడు దేవుని మాట
ఈ ఏడుగురు దేవుడి మాట ఏమన్నమాట అది ప్రశ్నించట్లేదు, ఆ ముసలుడు కాబట్టి ఏం ప్రశ్నించట్లేదు, లేకపోతే కుర్రోడు కట్టాలంటే ప్రశ్నించేస్తుండు. ఆ ఏడుగురు ఈ 8వ వాడితో కలిసి ఎక్కడ పడవలో చేరగలిగింది. ఇదంతా నేను చెప్పొచ్చిన మాట. విశ్వాసంతో ఉండగలిగితే నీతో నీ విశ్వాసపు క్రియలు నీ ఫ్యామిలీకి ఒక సపోర్టింగ్ గా మారచ్చు, సహాయంగా మారచ్చు. అంటే దానిలో పూర్తిగా దేవుడు నమ్మాడని చెప్పకూడదు. ఏదో అవకాశం ఇచ్చేసి అలా వచ్చి జంప్ అయ్యొచ్చు, ఏదో అవకాశం అలా చప్పట్లు 2 చప్పట్లు కొట్టవచ్చు, 2 విజులు వేయవచ్చు, 2 జంపులు చేయొచ్చు. అవన్నీ అర్థం ఈ రక్షణ పొందేదన్నది కాదు. ఆయన ఉగ్రతరించి తప్పుకు తీరడానికి వేదిక అదే కాదు. అదే నేను చెప్పొచ్చే మాట, విశ్వాసం ఉంటే మాత్రం సరిపోదు, యేసుక్రీస్తుగా ఉన్న క్రియ కాబట్టి తీరాలి. The person Jesus Christ should be revealed. నీ స్వభావంలో యేసయ్య రివీల్ అవ్వాలి, నీ నడవడికలో యేసయ్య రివీల్, నీ సమయానికి వచ్చే విధానంలో యేసయ్య రివీల్ అవ్వాలి, నీ డబ్బులు ఇచ్చే విధానంలో అందుకే మన ఎవరో వచ్చి చెప్పారు, అయ్యగారు మా నాన్నని చర్చి కాడ ఉంచండి, ఇంటికి వచ్చేటి దురాత్మ చెందినోడు. ఆస్కర్ అడిగి కూర్చొని చెప్పలేదు, ఎవరెవరు చర్చి కాడ కూడా అడిగారా నాయన, నన్ను చూసి అలా కాకుండా కూర్చొన్నాడు. ఏమే ఇద్దరు లోపల కొడేదారేమో అన్న భయం కాదు, కూర్చొన్నాడు. నేనేం చేసేది లేదా, మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, వాటి లోపల విశ్వాసం ఎదుగుదలపడింది. నేను చెప్పొచ్చాను, నంబర్ 1 విశ్వాసముతో నోహావు యేసయ్యను రివీల్ చేశాడు. 2వ ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసంలో ఏం చూశాడు, దేవుడు కట్టించిన నగరం చూశాడు. అదే కాలేదు, అబ్రహాం ఏం చూశాడు, దేవుడు ఆయన కొరకు కట్టించిన నగరం. ముందే ఒక క్షమాపణ నేను అడుగుతా, చాలాసార్లు నేను వాక్యపరిచయం చేసినప్పుడు ఒక అబద్ధం చెప్పాను, ఒక మోసం చేసే విషయం చెప్పాను. ఏడో తెలుసా, అబ్రహాం లోతుని తీసుకెళ్ళాడని చెప్పాను. అబ్రహాం కాదు, లోతుని తీసుకుంటే లోతు అబ్రహాంతో వచ్చాడు, నన్ను క్షమించాడు. బోర్డు సార్ ఒక్కడే వాక్యపరిచయం చేశాను. ఇప్పుడు నాకు ఆ కేసు నుంచి నాకేం కావాలి, విముక్తి కావాలి. నిన్న రాత్రి ఈ కేసు నుంచి ఉన్న విడుదల కోసం ఉన్న తాత్పర్యత ఉడికింది 12 గంటలకి. ఒకే శబ్దం ఇన్నాను అబద్ధం చెప్పేసావురా, సంఘ విడుదల వచ్చి సిగ్గరిపించండిరా అన్నప్పుడు వెంటనే వాక్యం తీసేసారు. 12వ అధ్యాయం 4వ వచనం, హారానులో నుంచి బయలుదేరేటప్పుడు ఎవరు లోతు ఆయనతో వచ్చాడు, లోతుని తీసుకెళ్ళలే. అందుకే క్షమించండి, ఏమైనా అబద్ధం చెప్పుకుంటే నేను క్రమపత్రం నా కేసు పట్టుకొని మీరు ఎక్కడ చేసేదో నాకు సంబంధం, నేను క్షమాపణ చేశాను. నేను చెప్పొచ్చే మాట, అబ్రహాము గారు లోతుని తీసుకొచ్చింది, లోతే కోరు ఏం చేశాడు. ఇంకా ఉన్నాయి, ఇంకా కన్ఫెషన్స్ బోర్లు ఉన్నాయి, తర్వాత రాత్రి ఇంకా చెప్తాను. రాత్రి ఇవన్నీ జరిగింది. నేను చెప్పొచ్చే మాట, విశ్వాస పంక్తిలో అబ్రహాం బయలుదేరాడు. ఎవరు తోడు వచ్చాడు, లోతు తోడు వచ్చాడు. లోతు ఏం చూడలేదు, చూడలేదు. ఎవరు చూశారు, అంటే ఉన్నారు. దానంతా నీ కొడుకు చర్చికి వస్తానని చూశాడన్నమాట, నీ కూతురు చర్చికి వస్తా చూశాడన్నమాట. నువ్వు చూస్తున్నావేమో, ఆ చూడడానికి లేదు వాళ్ళకి. అర్థం కాలేదు. దేనికోసం దేని విడిచిపెట్టాడు, ఆ ఇంటి కోసం. మరొకసారి చెప్పాను, ఆ ఇంటి కోసం. ఇది మాత్రమా, ప్రశ్న అది కుటుంబ సభ్యులతో పెళ్ళిళ్ళు జరుగుంటాయి కదా, ఇది పిలుచుంటారా, పిలుచుంటాడా, పిలుచుంటాడా, పక్కల గారు తింటుంటాడా. సెలక్షన్ ఉన్నోడికి ఎలక్షన్ ఉంది. ఇఫ్ యూ సెలెక్ట్ సంథింగ్ యు ఆర్ ఎలక్టెడ్ అని తెలిసి సెలక్షన్ కి విడిచిపెట్టేద్దాం. అర్థం కాలేదు. మళ్ళీ ఏదేదో ఆనందం పెట్టుకు తీరలేదు, ఫ్యామిలీతో ఆనందం పెట్టు. అప్పుడు మీరు అలాగే కదా, ఇదే చాలా అది అడిగేదానికి క్రైస్తవ్యం అంతా. అయితే చాలా కఠినమైనది ఏమన్నా తలపక్కడ ఏమో డోర్ తీసి వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం. మేమేమన్నా ఇక్కడ కట్టి పెట్టి ఉంచలేదు. ఇట్స్ ఓపెన్ ఫ్రీ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీవన్. ఓపెన్ వెళ్ళచ్చు. ఏసైతే శిష్యులు అడిగే మాట, ఇంత కఠినమైతే ఎవరు నిన్ను కొందరు ఉంటే చాలు, ఎవరు లేకపోతే ఏసై మాత్రం ఉంటారు. ఎంత రాకపోయినా ఏసై మాత్రం స్టాండ్ నిలబడి పగటి వేళ ఆయన పక్షం వచ్చి తీరడానికి దేవుని బిడ్డలు తయారై ఉండి తీరాలి. లోతు ఏం చూడలేదు, నగరం చూడలేదు, అబ్రహాం నాన్న నగరం చూడలేదు. ఎవరు చూచారు, అబ్రహాం చూసి రామా ఎక్కడ ఏదో దొరుకుతుందో నీ
పోతాయో, నీ కుష్ఠవ్యాధి పోతుందో అని చెప్పి ఇక్కడికి వచ్చి కుష్ఠవ్యాధి కోసం వ్యాధి చేసి బాగుపడిపోతుంది. దాని తర్వాత మంది కుష్ఠం రాదని నేను చెప్పను. అంగశాఖ ఎప్పుడప్పుడు చెప్తున్నాను, కొంత జబ్బులు మాత్రం నయమయ్యి ఎక్కడికి వచ్చి కూర్చున్నాను. అందువల్ల ఇబ్బందులు సార్ ఏమే మళ్ళీ జబ్బు వస్తే చెప్పి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? జబ్బు జబ్బు నయమైపోయింది, మళ్ళీ జబ్బు నయమైపోవాలి, మళ్ళీ జబ్బు రావాలి, కరెక్ట్ అవ్వాలి. లేకపోతే సాక్షి చెప్పేది వినండి, పాత అప్డేట్స్ అన్ని మీరు చూడండి. సాక్షి అని చెప్పింది అదో జబ్బు వచ్చింది దేనికి? నేను ఏం సరి దాని అంటే జబ్బు నిర్వహణ ఎప్పుడు జరిగిపోవాలని లేదు, కొన్ని కొన్నిసార్లు జబ్బుతోనే కావాలి. ఏ జబ్బు రాకూడదు, ఆర్థిక స్థితిగత ఏ జబ్బు రాకుండా ఏం చేయాలి? శారీరక రోగంతో వచ్చినా పర్వాలేదు. అందుకే చెప్పారు నీ కళ్ళు నిన్ను అభ్యర్థపరిచిన దాన్ని ఇంగ్లీష్ లో రాయబడి సర్జికల్ రిమూవల్ చేశాడు. ఏంటంట అంటే నీకు కళ్ళుతో సినిమా చూడాలన్న పిచ్చే, మొబైల్ చూడాలన్న పిచ్చే తీపడే. అది వాళ్ళు ఏమో తడిగితే లేదండి సర్జరీ చేశారు. ఏమే నాకు ఈ కోళ్ళతో పాపం చేసి తినడానుకున్నా వేరే ఎక్కడ ఎక్కువ అయిపోతుంది. ఈ వండకల లేకుండా ఉంది మనం ఈగంటే ఏం లాభం? చాలా జాగ్రత్తగా వస్తాడు. ఇది 9 గంటలకు రావాల్సినోడు 7 గంటలకు చూసుకుంటాడు. అందుకే నేను తొలగండి అన్నాను, ప్రార్థన చేసి ఉన్నాను. చెప్పొచ్చే మాట దేవుని పేరు చూచి, దేవుని కట్టించున్న ఇల్లు దేవుడు చూచి ఆయన ఏం చేశాడు? ఆయన దేవునితో దేవుని యొక్క మాటతో విని బయలుదేరడానికి ప్రయాణం చేసింది. దీనికి ఎబ్రీ పత్రిక సూపర్ జవాబు ఇచ్చినది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం మనం చదివినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటను విని విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగగా బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్తాడు? నీకు తెలుసండి పరలోకం ఎక్కడ ఉన్నది. మనం చెప్పేట్టు నేను అంటున్నా ఓకే ఏ ఏరియాలో అప్పుడు చెప్తే సూర్యుడు చంద్రుడు లేని ఏరియా ఎక్కడ? నోటి విడదీసి వచ్చేసరికి ఏది లేదు. మీ పాపమా మన దగ్గర ఏం లేదు, చెప్పడానికి సమాధానం లేదు. ఏంటది? అది ఒక విశ్వాసంతో దేవుడి మీద ఉన్న ఆశ్రయం. దానికంటే దేవుడు నాతో పంపించాడు. అందుకే ఏసీ చెప్పారు, నేను మీకోసం ఏం చేస్తున్నాను? ఇల్లు పెట్టడానికి లేదు, అక్కడ నేను మీకు తీసుకెళ్ళను. ప్రత్యేక చోటు దేవుడి నా కొరకు ప్రత్యేక చోటు గురించి వాళ్ళని కూడా క్లారిటీగా ఇవ్వాలి. హలో, దేని గురించి? నగరం గురించి వర్ణన ఇచ్చేటప్పుడు వర్ణన కూడా కొద్ది కొద్దిగానే ఇచ్చారు. మొత్తం వర్ణన నాకే కదా, మొత్తం వర్ణన ఇస్తే దేవుడు దోచుకుంటాం. మనం 12 వచ్చేది మనం అదే మొత్తం. అందుకే కదా దేవుడు మనకి ఇచ్చిన కిరీటము. అయితే కిరీటం గురించి బైబిల్ చెప్తుంది. కిరీటాన్ని కూడా ఏం చేస్తారు? కాస్త మాత్రమే రివీల్ చేస్తాం. మనం కిరీటం అనుకుంటున్నాం. 5 కిరీటాలు ఉన్న విశ్వాసం 5 కిరీటాలు కదా, దానికి ఉన్న సాదృశ్యంగా చెప్పి తీరండి. అంటే దానికి క్లారిటీ నీకు అర్థమైంది. ప్రకటన గ్రంథం చూసినప్పుడు మీకు ఆ జీవులు చూసినప్పుడు మీకు మెంతమైన అనిపింది. దాంట్లో ఎలాంటి జీవులు అక్కడ ఉన్నాయేమో అనుకోకూడదు. దాని ఒక ఆయన చదువుకి ఆయన ఆత్మిక పరిమితికి ఉన్న పరిమితిలో ఇంటికి బయటకు వచ్చారు. బైబిల్ ప్రకటనలో దేవుడు బయటకు వచ్చిందని. ఇప్పుడు దేవుడు అని చెప్తే ఏమన్నా దేవుడు బయటకు వస్తే ఏం చేయాలి? దాని వార్తలు పొడిస్తే వ్యాధి అవుతుంది. అదే అలాగా అది వ్యాధి కావచ్చు, దాన్ని ఒక పిక్చరైజేషన్ చెప్పారు. అప్పుడు నేను చెప్పొచ్చిన మాట, దేవుడు కట్టించిన నగరం చూచి ఎక్కడిని విడిచిపెట్టి తీరాడు. ఇప్పుడు అని వాళ్ళు చెప్పాల్సిన వేదిక, దేవుని నగరం చూచి తీరితే విడిచిపెట్టాలని విడిచిపెడతాం. లక్షల మంది మానవులు దేవుని రాకడ కొరకు తయారైన జనం ఎవరంటే విడిచిపెట్టిన నా గురించి ఏం చెప్తా మీకు నాకు తెలియదు. తాము విడిచిపెట్టేశాను, అన్యాయం చేయడం విడిచిపెట్టేశాను, దోచుకోవడం విడిచిపెట్టేశాను, అబద్ధం చెప్పడం విడిచిపెట్టేశాను, అవసరం మీద కోపడడం విడిచిపెట్టేశాను, అన్యాయం చేయడం విడిచిపెట్టాను కాబట్టి పద గడవలేదు. ఇది పట్టుకుంటారు, అది పట్టుకుంటారు. అందరు బూతులు గడవరు. సాక్షి చెప్పాడు, ఆటలు పోతుంది బూతులు. ఇలా మాట్లాడి
రాజు ఇచ్చిన కొడుకున్న పదవి, రాజకుమారుడున్న పదవి, రాజసింహాసనం ఎక్కించడానికి పదవి ఐ డోంట్ నీడ్, నాకు అక్కర్లేదు. బదులుగా ఏం ఎంచుకున్నాడు? బట్టి కావాల శ్రమ ఎంచుకున్నాడు. ప్రమోషన్ నుంచి డిమోషన్కి వచ్చాడు. ఈ పక్క రాజకుమార్తె సింహాసనం ఎక్కొచ్చు, అధికారం ఏసీగా పడుకోవచ్చు, పుల్లు జనాలు ఇక్కడ ఎవరు ఒక విధిలంతా ఎవరు అంతే కదా, ఎవరు రాదు కదా. నేను ఇప్పుడు విడిపిస్తానంటే ఎవరు రాదు, ఇంకెవడా మమ్మల్ని విడిపించరాని, నేను ఒకటి చెప్పేసి మీరు మమ్మల్ని చంపండి, ఆ మాట వేసి పరిగెట్టించాడు. ఇది అర్థమైపోయింది, దేవుని కొరకు శ్రమ అనుభవించి తీస్తే నాతో ఎవరు రాడు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అబ్రహాముతో ఎవరు బయలుదేరలేదు, ఏదో చూసి బయలుదేరాడు. నేను బయలుదేరుతుంది మా బాబు వెళ్తే బాధ ఏదో ఏ ముష్టిలో పెడతాను ప్రత్యేకంగా బతికేది. కొన్ని బాధలు బాధతో నీకు అంటుకట్టుంటే నీ విశ్వాసం వేరే, ముష్టి దొరకకపోతే నీకు వేరే. హలో ఎవరున్నారని నేనున్నారని అన్నారు అందరూ. కష్టాల్లో దుఃఖాల్లో బాగుపడ్డారు. మళ్ళీ వచ్చి సాక్షి చెప్తున్నాడు, అది వచ్చింది నేను అన్నాడనకే, అది వచ్చింది నేను దోచుకోవడానికి. అన్ని తెలుసు లోటు వచ్చేది, తేరా వచ్చింది దోచుకోవడానికి. వారు దోచే సమయం వచ్చేసరికి వారు ఏమైపోయారు? సైడ్ అయిపోయారు. లోటు నగరం చూడాలి, అబ్రహాం నగరం చూశాడు. ఈ పగటి వల్ల విశ్వాసంలో ఉన్న క్రియ ఏది? నగరం. ఈ చర్చి కట్టించింది దేనికి? ఆ నగరంలో కొందరనే ఎక్కించి తీరడానికి. దేనికి? ఆ నగరంలో నేను కొందరికైనా ఏమి అవకాశం ఇచ్చి తీరడానికి. నేను ఎదురు దేవుని అన్యాయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది. ఈ అవకాశం నా నగరం దేవునికి. ఈ పగటి వేళ విశ్వాసంతో క్రియ చేసి ఎక్కడ చేరాలి? ఫెయిత్ వాక్ ఇన్ ఫెయిత్ యాక్షన్. విశ్వాసంతో ఉన్న క్రియతో నడవాలి, విశ్వాసంతో ఉన్న క్రియకు నడిచి ఎక్కడికి వెళ్ళి తీరాలి. దేవుడు ఏర్పాటు చేసిన సో వీఆర్ ఆన్ ఎ డైరెక్షన్. మనం ఒక గురిలో బయలుదేరుతున్నాం. అది పగటిగా దేవుడికి వెళ్ళాలా? విశ్వాసం అన్న క్రియ ఎందుకు పాపం చేయట్లే, ఎందుకు దొంగలం చేయట్లే, ఎందుకు ఆరాటం ఆగట్లే, ఎందుకు వాక్యం వినట్లే, ఎందుకు వాక్యం వినడానికి ప్రయత్నం చేసేది. నా డైరెక్షన్ క్రమపరుచుకుంటాడు. ఎక్కడికి? మా ఇంటికి నేను వెళ్ళిపోవాలి. ఎక్కడ వెళ్ళిపోవాలంటే నేను రావట్లేదు అండి, నాకు సంబంధం లేదు. దాని అర్థం అబ్రహాము విశ్వాసి. అబ్రహాము నా నడవడికలో ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఏదో తన నడవడికలో మొదలు ఎవరు దూసుకొచ్చింది? హాగారు దూసుకొచ్చింది. హాగారు ఒక అడిగాడి దూసుకొచ్చింది. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సెలక్షన్స్. ఎంచుకున్నాడు. అడిగాడులని ఇంటికి వచ్చినాయి. చివరికి ఏం చేయాల్సింది? వాటిని వేరుపరిచి తీరి ఇసహాకు దేవుడు ఏర్పాటు చేసి వాగ్దానం పొంది సంతానం పొందుతాడని ఏం సంవత్సరాలు అయ్యాడు? సంతానం పెళ్ళి అయ్యి 8 సంవత్సరాల తర్వాత మనం పెద్ద అయిపోయిన మగ బిడ్డోడు పొడిచి తీరుడు మన మగ బిడ్డ ఊరెలా తిరుగుతుంది. ఈ చెట్టు కడుపుకుంటాడు. అడిగింది యేసునామములో వచ్చాము. ఇది యేసునామములోనే చెప్పుకున్నాడు. నాకు మా భార్యకి ఏం చేయాలి? సమాధానం దయచేయండి. పెద్ద వచ్చే సంవత్సరం ఏమైంది కానీ తర్వాత 1st year అయిపోయింది, 2nd year అయిపోయింది, 20 సంవత్సరం అయిపోయింది. ఊళ్ళో ఏం చేస్తున్నారు? మరి చాలా మంది అందరు పిలిచారు సారా అమ్మ సారమ్మ. ఎవరు శుభకార్యానికి పిలిచేవారు కదా, ఏది ఇలా ఆమె వేరు చేసి ఉంచేసినా కూడా ఆమె ఏమైపోయింది? తీసుకుపోయింది. దాని అర్థం నీ వాగ్దాన నగరం కోసం నీ సంతాన వాక్యం కూడా ఏమవుకోవచ్చు, డీలే కాదు. అదే కాలేదు. ఆ నగరం కోసం ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడైనా ఉన్నారా గుడారాల్లో? ఉండలేదు. అప్పుడప్పుడు మీ గుడారాలు పెట్టిన మీటింగ్ తెలిసి ఊకోండి. ఏమో అవసరం పడితే ఏమవుతుంది? బైబుల్ చదువుతారా? నేను చదువుతానన్నా ఆత్మహత్య చూడవచ్చు. నేను చదువుతానన్నా బైబుల్ చదువుతానన్నా నేను ఆత్మహత్య బట్టలు కట్టుంటే బట్టల ముందు వెళ్తే నేను తడిసిన పద్ధతి కానీ ఏం చదవకూడదు. నేను ఆడడానికి బాధపడదు. ఇవన్నీ అనుభవించేది దేనికి? ఇది అనుభవించి తీరితే నగరం పొంది తీరుతుంది. అదే కాలేదు. ఈ విశ్వాస నడవడికలో కొన్ని అభ్యంతరాలు కోరి మనం అనుభవించేది. కోరిక మనం తెచ్చుకున్నాం.
చేస్తాను. ఎవ్వరు ఇందులో ఏమైనా చేసినా ఎక్కడ నీ పడుకోబెట్టడం చూడకుండా ఇక్కడ మంచి పడుకోవడం కావాలంటే 5, 7, 10, 15 కావాలంటే మనం వేసుకున్న సదుపాయం కూడా 5 పెట్టి 7 రోజులు పెడతాం. ఈ కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఇక్కడ లైఫ్ ధ్యానం చేసి వాక్యం చెప్పి మోహన్ మొదలు అవకాశం ఇస్తాం. అందుకే నేను దేవుడికి సేవించి ఒక సౌకర్యం చేస్తే ఒక పర్మిషన్ దొరికితే ఒక భక్తుడు నీ ఏం చేయవచ్చు, భక్తుడు ఉన్నా ఉండదు, చచ్చినా ఉండదు తీరవచ్చు. తీరాలి. అందుకని సమాజ కార్యక్రమం జరిగేటప్పుడు వాక్యం మొదలు చెప్తుంది. సమాజప్పుడు నేను ఎందుకు ధ్యానాన్ని నాకు పెట్టేసి మాట్లాడు నువ్వు అక్కడే కదా ఒదిగి సైలెంట్ గా వచ్చి కూర్చుంది. మరణం ఇంట్లో ఎవరైనా గొడవ ఆడతాడు, గట్టి మాట్లాడు. అందుకే నేను అక్కడ 2 గంటలు కూర్చోబెట్టి ఇక్కడ వినడానికి నీకు తాత్పర్యం లేదు కదా, అక్కడ కోరి వినాలి. మరి బాగుపడటం మంచిది, బాగుపడలేదు నరకాగ్నిలో పడలేక ముందు ఈ స్క్రీనింగ్ అని చూపెడతారు. అప్పుడు చెప్తారు నాకు ఎవరు వాక్యం చెప్పదు. అప్పుడు చెప్తారు అరే ఆనంద పరాణ మంచి చనిపోయినా నీ 2 గంటలు ఆ రాజ్యం దొరికే చెప్పింది కూర్చున్నాం. ఏమైంది అది వినేటది గుండె కరిగిపోతుంది. నేను చెప్పుకుంటే మాట విశ్వాస క్రియకు అనుభవించి తీరాలి, కొన్ని వేదనలు అనుభవించి తీరాలి, కొన్ని వాగ్దానాలు డిలే అయిపోయి 25 years 25 సంవత్సరాలు సంతాన భాగ్యం లేకపోయిన కుటుంబం ఆలోచించండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు డిలే అయిపోతుంది, పీకు తింటారు కొన్ని సవాలు. ఏది శుభం నాలాంటి దగ్గర చెప్పాలి. నేను మూసుకొని తెచ్చుకో, నీకే కదా తెచ్చుకోవాలి. మా అమ్మ లేదు నీకు మన పిచ్చి నాన్న రుద్దుతాడు. అది మా పెట్టి కూడా డెసిషన్, అది మా ఫ్యామిలీకి సంబంధించిన మా ఫ్యామిలీ విషయంలో దోచుకున్నాడు. నువ్వేరు అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మగాడు నిలబడు, ఆడవాడు నిలబడు, మూత నిలిచాడు. వివాహం చేసిన తర్వాత వారు కొత్త దంపతులే, కొత్త ఫ్యామిలీ వాళ్ళు. ఆ అమ్మగారు గారు తాము వచ్చినా ఏ డెసిషన్ తీసుకోలేదు, వాళ్ళ డెసిషన్ అది. నాలుగు పిచ్చి మీద కనేస్తారు, మళ్ళీ అన్నింటి పడి చూసుకో నువ్వే కదా. ఇదే కదా సారీ టు సే క్షమాపణ కోరుకోరు, ఇది చెప్పక తప్పదు. మొన్న మీ ఇంటికి నేను వెళ్ళాను. ఆ తల్లి బయలేక కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా ఆ తాత కూర్చు పని కూడా ఎవరికన్నా వాళ్ళు కూర్చోబెట్టారు. 80 సంవత్సరాల ముందు ఆయన చూచు అదే కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. వెంటనే అయ్యారు అని చెప్పి ఆయన మరి ఆ యాక్టింగ్ ఏమి. అప్పుడు నేను చెప్పొచ్చిన మాట విశ్వాస నడవడిలో కొన్ని వాగ్దానాలు ఏమవచ్చు డిలే అయితే తీరొచ్చు. మూడోదిగా వెళ్ళి చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారు? యోర్దాను నది తీరం దగ్గరికి వచ్చారు. యోర్దాను నది తీరం దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాను వారికి ఏం చేయలేదు, దాట నుంచి తీరడానికి అవకాశం ఇచ్చి తీరలేదు. యోర్దాను నది తీరం వారిని ఏం చేయలేదు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం ఇంటికి మీరు చదవండి. యెహోషువ డిక్లరేషన్ ఏంటి తెలుసా? మీ కొరకు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఈ ప్రాంతం విడిచి అందరికి వెళ్ళి తీరుతున్నాడు. యెహోషువ ఈ చెప్పిన మాట విన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? యోర్దాను నది వాగు దగ్గరికి వచ్చారు. ఏమి తెరవబడలేదు. యాజకులందరూ కలిపి ఏం మోసారు? బలిపెట్టు మోసారట. మందాసం మోసారు. యాజకులందరూ కలిసి ఏం చేశారు? మందాసం మోసారు. మందాసం మోసినప్పుడు జనం రావాలి కదా, రాదు కదా. అన్నారుగా ఓపెన్ కాపు జరుగుతారు అంతే కదా. చర్చి ఓపెన్ కాకపోతే మా అమ్మ ఎక్కడ నిలబడదు. అలాగే ఈ గుడారాల్లో నిలబడదు. ఓపెనింగా లేదా? యాజకులు మాత్రం ఎవరి మాటను నమ్మారు? యెహోషువ మాటను నమ్మారు. యెహోషువకు దేవుడు చెప్పిన మాట అది జరిగి తీరుతుంది. ఎవరిని మోసారు? మందాసం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎవరు మోసి తీరాలి? యేసుక్రీస్తుని నమ్మినప్పుడు మోసి తీరాలి. యేసుక్రీస్తుని ఎవరు మోయాలి? యేసుని నమ్మినప్పుడు మోయాలి. యేసుని నమ్మినప్పుడు మోసి తీరితే అత్యంత పరిచయం యోగదానం నీ ప్రేమించి తీరుతుంది. ఎలా ప్రవహించింది? ఏ క్షణమున యాజకుల కాలు నీరు కట్టిందో ఇప్పుడు నీరు ఎలా ప్రవహిస్తుందో ఎలాగైంది? నీరు ఎలా ప్రవహిస్తుంది? అట్నుంచి ప్రవహిస్తుంది. యాజకులు అంతా చేసి మోసుకొని ఏం చేశారు? అడుగెట్టినప్పుడు ఎక్కడ నీరు ఇక్కడ అయిపోయింది. విశ్వాసంలో కొద్దిగా అనలైజ్ చేయండి. ఎక్కడ నీళ్ళు అక్కడ
అయితే అయితే ఇటు మాత్రం ఏమాత్రమైంది ఏమాత్రం మనం అటువైపు సంగతి ఆలోచిస్తాం. లేదు, విశ్వాసం ఉన్నట్టు లేదు. అపనమ్మకం చెందే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. సాధారణ అపనమ్మకుడు ఆడేం చేస్తాడు? వెళ్తే వస్తుందా అవుతుందా? నేను వెళ్ళేటప్పుడే వచ్చిందంటే ఏం పరిస్థితి? అలా ఆగిన వాళ్ళు ఉన్నారా? చూడండి, 3 అధ్యాయంలో చూడండి, 12వ వచనం. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలు గోత్రము నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. 3వ అధ్యాయం 14. సారీ. కోతకాలం అంతయు యోర్దాను దాటి One second. Give me 1 minute. 1 second. 3వ అధ్యాయం. 14. Yes. సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసము ఈ యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగాని యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. సరే, నేను ఇంగ్లీష్ లో చదువుతాను. తెలుగులో చెప్పబడుతున్న మాట, నీళ్ళు ఆగింది, యాత్రలు అక్కడ నడిచారు, కానీ ప్రజలు అప్పటికి కూడా ఎక్కడున్నారు? గుడారాల్లో ఉన్నారు. స్టిల్ దే వర్ వెయిటింగ్ ఇన్ ద క్యాంప్. అప్పుడు యాత్ర ఎక్కడ ఉన్నారు? జనం ఎక్కడ ఉన్నారు? విశ్వాసంలో నడిచిన ఎక్కడ ఉన్నారు? నీళ్ళు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఇద్దరి కోసమే ఏం నిలబడింది? నిలబడింది ఈ కోసము, ఆమె కోసమే. ఈ ముందు బయలుదేరి ఆమె బయలుదేరి. అంటే చెప్పి ఈ లేట్ వచ్చిన వాళ్ళు బాధే. హలో. దేవుడు అద్భుతం చేశాడు. విశ్వాసం ఉన్నోడు మాత్రమే ఏం చేసుకోగలిగేది? నడుచుకోగలిగేది. అప్పుడు ఈ విశ్వాసం ఉన్నోడు ఏం చెప్తాడు? జాగ్రత్త, నువ్వు ఆగుతావునా? యోగానికి చెప్తున్న మాట అది ఎప్పుడు ఏమవుతున్నది? మారుతూనే ఉన్నది. దానివల్ల విపరీత పంటలు లాభం. ఏదండి లాభం? ఏదండి లాభం? నేను వచ్చాక నేను నమ్మిన నేను మోసుకొని మోసి తీరితే ఏంటి? యాగి తీరుతుంది. మారుతున్నప్పుడు యాగి తీరుతుంది. విశ్వాసం నలుగురు స్నేహితులు కలిసి ఎవరి విశ్వాసం చూసి వస్తామచ్చారు. మా ప్రాబ్లం అదే. మరి 5వ విశ్వాసం లేదా? 5గురు విశ్వాసం చూసి మళ్ళీ మీరు అర్థంగా చదువుతున్నారు. మనకున్న ప్రాబ్లమే అన్ని అర్థం కావచ్చు చెప్తారు. ఎక్కడ ఉన్నది అది? మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చదివిన 5వ వచనం. వారి విశ్వాసం అని చెప్పాడు. ఎవరి? వారు ఎంతమంది? వారి 5గురు విశ్వాసం చూసే ఎవరితో మాట్లాడారు? 5. ఎవరితో చేసి మాట్లాడారు? అప్పుడు ఆయన విశ్వాసం ఉందని అర్థం. అదే కాదు, ఆయన విశ్వాసం లేకపోతే ఎక్కుతాడు, గోడ ఎక్కుతాడు. సైడ్ అయితే కొందరు బండి ఎక్కించిన క్యాకే చెప్తాడు. ఏసయ్య నేను నమ్మను అని చెప్పి ఎవరికి చెప్పారు? పేదలకు చెప్పారు. పేదలు మాత్రమే చేయలేదు. పేదలు మాత్రమే చేశాడు. అక్కడ కూడా నేను ఒక తప్పు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఏసయ్య పేదలు వచ్చారు కదా. నేను మనుగోలు సార్ చెప్పాను, వెనకమ్మ గోరకి వెనకమ్మ గోరకి ఇలా ఏం చేయలే. ఇంటికి రాకేసానండి. ఎందుకంటే ఆగిపోయాడు? పేదలు ఎందుకు ఆగిపోయాడు? నన్ను తీసేటో చూశాడు. చూసినప్పుడు గాలితో ఈ నీరు ఒక ఐక్యతలోకి వచ్చి వీడి మీద దాడి చేసి వచ్చింది. విచారణ చేసుకోండి. ఎందుకంటే జనకున్న గోడ విషయం కాదు. నేను అలాగే చెప్పాను, క్షమించండి, అలాగేం లేదు. అది నా భావ, అలాగేం లేదు. ఆ గోడ కాదు. వీడు ఎందుకు ఆగిపోయాడు తెలుసా? నీరు గాలి రెండు కలిపి ఏమైంది? ఒక కెరటంగా తెలిసి వచ్చింది. కెరట అలాగే కదా పుట్టుకొచ్చేది. అలాగే పుట్టుకొచ్చాడు. గాలి వేగల నీళ్ళు కూడా తోడు తీసుకొని ఏమైంది? పేదలు ఏడాదికి ఏం చేసింది? మేకగా ఎక్కువచ్చింది. మిగతా ఏట అందరూ పోతున్నారు. ఈడొకడు ఇది ఎలా వచ్చాడు? ఈ నేతం ఎక్కడికి వెళ్ళిపోయింది. ఏ సైడ్ ఇటు చూశాడు. నిన్ను పిలిచింది గాలా? నిన్ను పిలిచింది ఇది సముద్రమా?
మరి దాన్ని ఎందుకు నేను అదే అడుగుతున్నా. నేను పిలిచేది ఎవరు? మరి నీ జీవితం ఎక్కడ ఉండాలి? అందుకే కదా పక్కన రాయబడి ఉంది ఎక్కడికి వెళ్ళి చూడమని. ఎవ్రీ పత్రికలో ఉన్న మాటే 12వ అధ్యాయం మొదలు 2వ వచనాలు. విశ్వాసం మొదలు ఎవరు చూసుకో. అయ్యో వదిలేండి. ఎవరికి చూసుకోవాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. ఎవరిని? ఈ ఆభరణాలన్నీ ఎందుకు చేస్తున్నాం? ఏమి ఊహించండి. ఏసై ఒక ఆడలే ఊహించండి. నువ్వు ఏసై చూసావు, అమ్మమ్మా ఆయన అందరికి నేను ఏం సరిపోవట్లేదు ఎందుకు ఇస్తాను, పట్టిన ఎందుకు ఇస్తాను, నా ఏసై వీడు, నా ఏసై నేను చూశాను, ఆయన ఏం లేదు. పదవి ఏసై కోసం దుద్దులు చేస్తాడు బాబు. ఏసై సమాసం చూడరు ఆయన. పేదలు దేన్ని చూశాడు? గాలిని చూశాడు. గాలి నేను నీళ్ళతో ప్రభావం చెంది ఈ మేలుకి ఎక్కేసి వచ్చింది. దానిని చూసేసరికి ఏమైంది? ద మూమెంట్ విశ్వాసముతో ఉన్న కనెక్షన్ పోతే మరి మీరు ముందే దానికోసమే దాని వల్లే ఈ మునుగుడన్నీ. దాని అర్థం విశ్వాసం పంతులు అబద్ధానికి ఏసై అడిగినప్పుడు ఈ నీళ్ళు రాలేదా? ఏసై అబద్ధం దాని అర్థం ఈడురా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? స్కై డైవింగ్ చేయడం ఎప్పుడైనా చూసారా? అలా ఒక ప్లేట్ పెట్టుకుని అందరూ నీళ్ళ పాలు చూసారా? చూడలేదా? ఎప్పుడైనా ఇంటికి యూట్యూబ్లో చూడండి. నీళ్ళు ఎలా వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఒక స్టేట్ పట్టుకుని ఎలా వెళ్తుంటారు. అప్పుడు ఇది ఇప్పుడు కాదు, తొలే ఉంది. దీని ప్రభావం తొలే ఉంది. ఏసై దాని మధ్యలోనే ఏం చేశాడు? నడిపించాడు. ఏసై గురి ఎక్కడ ఉంది? తన భక్తులనే ఉంది. ఏసై ఎక్కడ వస్తున్నాడు? శిష్యులకి వస్తున్నాడు. ఏది వస్తున్నాడు? ఆమె ఏసై చెప్పాడు నేను వస్తానని. అందుకే వాళ్ళు ఏసై వాళ్ళని చూసినా చూడక ఈ ఏసై చూసినా చూడక ఏసై నిన్ను చూసే వస్తున్నాడు. నిన్ను సహాయం చేయడానికి వస్తున్నాడు. ఏది మంది వస్తున్నాడు? కేరళ మంది వస్తున్నాడు. సముద్రం వీటి మధ్యలోనే దేవుడు కూడా నడిచాడు. చూశాడు. ఇప్పుడు వీడికి ఏమనిపించింది? ఏసైకి నాకు దూరం ఉంది కాబట్టి ఇది నన్ను ఏం చేయొచ్చు? ఈ దూరత కన్నా దూరతే కాదు. అందుకే నీ విశ్వాసంతో అడుగు అట్టితోట చెయ్య. నీ అడుగు అట్టితోట చెయ్య. నీ అడుగు అట్టితోట చెయ్య. నీ అడుగు ఇంత అప్పులున్నా ఎలా కేర్పుగా కేర్పుగా అన్నం తిని చాలా తిరిగేస్తారు. తిరుగుతాం మురుగున్నా చెయ్యొస్తాడు. మురుగున్నా చెయ్యొస్తాడు. అప్పుడు పక్కన అన్నారు అలా ఒక 10,000 20,000 ఎత్తాడు. తత్కాలిక ఇచ్చారు. నాకు చెయ్యొస్తాడు. నా కోసం చెయ్యొస్తాడు. నా కోసం చెయ్యొస్తాడు. నేనేం చెయ్యను. హలో 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 చాలా మంది ఈడగొట్టి చేతులు కట్టి నొప్పి. అందుకే సంపద రావట్లేదు. చేతులు కట్టి ప్రాంతం రావట్లేదు. ఎందుకు? ఈ చేతులు అందరికి తెలియదు. పేపర్లో చెప్పండి మానవ మునిగితే మునిగితా ఆ నీరు నా ప్రతిష్టారు. మునిగితే మంచి ఎక్కడికి వెళ్ళదు. అప్పుడు ఎంత మునిగాడు? ఎంత మునిగాడు? ఎంత మునిగాడు? దాని అర్థం నీళ్ళు ఒక దాని అర్థం ఎంత మునిగాడు? చెయ్యి కిందకి వెళ్ళిపోతుంది. యుఎస్ఏ ఏం చేశారు? నీ తాగాడు. తాగదా? మునిగి ఏసైకి తెలుసు 2 నిమిషాలు ఆపి జరిగి నన్ను ఏం పెడతాను. ఇక్కడ 3 సంవత్సరాలు త్రీకరించాలి. నీ తాగాలి. ఈ తాగేసి నన్ను తిరిగి 2 మంది నా దగ్గరికి హలో నేను చెప్పొచ్చిన మాట. నీకున్న విశ్వాస పంక్తిలో ఏముండాలి? క్రియలు ఉండాలి. యాక్షన్స్ ఉండింది. మొదటి కాల సంఘానికి యాక్షన్ ఉండింది. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 43-47 వచ్చాం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మనకున్న ప్రాబ్లం ఇదే. ఏం అర్థం? ఏక మనసు అంటే వన్ ఫెయిత్.
అంటే ఇప్పుడు అబ్బిని పొడిచినా నన్ను పొడిచినా నా విశ్వాసం అంత విశ్వాసం ఒకటైపోద్ది. ఆ విశ్వాసం అయితే కాకపోతే పనులు లేదు. హలో, ఏంటి వాళ్ళందరూ విశ్వాసం? ఏసే ఏసే మాకు విడిపిస్తాడు. ఏసై కొరకు మేము జీవిస్తున్నాం. ఆ శక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారు? వన్ ఫైట్, ఒక్క విశ్వాసం. ఓ లార్డ్, ఓ లార్డ్, 47వ వచనం ఏం చెప్పబడిన వారు ఏం చేసేవారు? సహవాసం కలిసి వచ్చేవారు. అదొక్కసారి చదవాలి. రెండో అధ్యాయం అయిపోయింది. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినం దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టెలు వేచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. అక్కడ ఒక మాట రాయబడింది, మీరు చూసారా? మరొకసారి చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. దే ప్రైజ్డ్ గాడ్. వారు కలిసి దేవునికి ఏం చేశారు? స్తోత్రం చేసి కలిసి వారు ఏం చేశారు? సంఘంలో కలిసి వచ్చారు. తర్వాత 43 రెండవ వచనం చదివితే వారు ఏం చేశారు? సమయం వేర్పరచుకున్నారు అపోస్తలుల బోధ కోసం. ఉందా? 42 వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందును రొట్టె వేచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండి. అంటే ఎడతరా అంటే కాన్స్టెంట్ గా. కాన్స్టెంట్ గా అంటే దాని ఎందుకు కీర్తన గారు వస్తున్నారు. ఊరికి పని పిడి అని పెట్టారు. కీర్తన గారు వాక్యం చేస్తారు. ఎలా యాభై వస్తున్నాం. ఇది అలాగే ఐదు వచ్చాడు కూర్చొని చేపడుకుంటున్నారు. హలో, అసలు లేదు అనమాట. ఏమేమి కోసం? అపోస్తలుల బోధ కోసం, సహవాసం కోసం, రొట్టి విరుచుట కోసం, చివరి దేని కోసం? ఎన్ని అయిపోయిన తర్వాత లాస్ట్కి ప్రార్థన. హలో, అప్పుడు ఈయనందరి విశ్వాసం ఏంటిది? ఒక్క విశ్వాసమే. ఈయనందరి నిరీక్షణ ఏంటిది? ఒక్క నిరీక్షణే. వీరందరూ దేని కోసం చేసేది? ఇంకా కిందకి చదువులే చెప్తున్నా వారికి ఉన్న దాంట్లో అన్ని వాళ్ళు ఏం చేసేవారు? ఎలా పంచిపెట్టారు? ఇప్పుడు ఒక విశ్వాసం ఎక్కి చెప్పారు, నాకు 5 లక్షల రూపాయలు అప్పు ఉంది. నాకు అసలు ఏం చేశారు? 5 లక్షల రూపాయలు ఏం చెప్పారు? నీకేంటా బాగా నేనేస్తాను, నువ్వేం బాధపడద్దు, నేనేస్తాను. మళ్ళీ నువ్వు నాకు ఏం చేయొచ్చు, తిరిగి చెప్పొద్దు, నువ్వు నాకే పోదు, ఇంకెవరికైనా అవసరం నువ్వు వాడి మనం అలా కాదు. ఖాతా పెట్టి రాసేసి ఉంచేసి టార్గెట్ చేస్తాం. వాగ్దానం మాత్రం దొరికితే సరిపోదు. నీ ప్రజలు పెరుగుతున్న కొద్దిగా నీవేం చేయాలి? విశ్వాసంతో సంపాదించుకుని నీ ప్రయాణం విశ్వాసం నడవడానికి ప్రయత్నిద్దాం. ఈ వాక్యాల దేవుడు మనం దీవించగలగా. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి సమయం, చిన్నపిల్లలు నిలబడతారు, పెద్దలు నిలబడతారు, సాక్ష్యం చెప్పిన తర్వాత మిగతా పరిచర్యలో మనం వెళ్దాం.